స్క్రీన్ లో ఇప్పుడు కామెంట్ పెడుతున్నాను కదా ఫ్రెండ్స్, ఆ కామెంట్ ఒకసారి చదవండి. చాలా మంది చాలా రకాల కామెంట్లు పెడుతుంటారు. ఇది ఒక డిఫరెంట్ కామెంట్ వచ్చింది అనమాట. కామెంట్ ఏంటంటే ఎలాగొచ్చినా ఏది వచ్చినా సరే మనం మంచిగా రెస్పాండ్ అయ్యి హార్ట్ సింబల్స్ పెట్టాం మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్లీ. సో ఆ కామెంట్ చదువుతుంటే వాడి ఆ కామెంట్ పెట్టాడు, ఇంకొక సోదరుడు కూడా ఇంకోటి పెట్టాడు. ఆ కామెంట్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను, డిస్ప్లేలో ఇస్తాను. ఇప్పుడు స్క్రీన్లో ఇస్తున్నాను కదా ఆ కామెంట్. సో చాలా మంది ఇలా కామెంట్ పెడుతుంటారు అనమాట. ఇలాంటివన్నీ తట్టుకుంటూ మనం కంటెంట్ చేస్తుండాలి. చాలా మంది మంచి కంటెంట్కి ఎంకరేజ్ చేయరు. సిగరెట్ మానేయాలనేసి ఎంతో మందికి నేను మంచి వీడియో చేసి ఒక ఇదే చూయింగ్ అమ్మ అది ఇది అనేసి పెట్టాను. దానికి రీచ్ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు బూతులు చేసే వాళ్ళ కంటెంట్ అవి మంచి రీచ్ వస్తున్నాయి అనమాట. మాట్లాడితే బూతులు ఎక్కువ చూస్తున్నారు. 500కి 1000కి 1 మిలియన్ 2 మిలియన్ లైక్స్ అనమాట. మరి జనాలకి ఏమవుతుందో అర్థం కావట్లేదు. తలకట్టి దెబ్బ తగులుతుందో అలాంటి వీడియోలు చూస్తున్నారు, ఏం అర్థం కావట్లేదు. సీరియస్లీ రీసెంట్ డేస్ లో చూసే అన్ని అలా బూతులు మాట్లాడిన కంటెంట్ ఎక్కువ రీచ్ పెరుగుతుంది. బూతులనే ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. ఏ కంటెంట్ ఎవరు చేసిన కంటెంట్ ఒక 100K ఉన్నారంటే దాంట్లో బూతులు ఎక్కువ ఉంటాయి. బూతులు ఎవడో తిడుతున్నాడు, లేకపోతే ఆడు ఇంకోటి తిడుతున్నాడు, బయట తిడుతున్నాడు, వాటికి ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు ఈ కామెంట్ చూసారు కదా, అలా కూడా ఉంటారు చాలా మంది.